విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాషాయ రంగులో దూరదర్శన్ లోగో వివాదం రేపుతున్న కొత్త కలర్. కడప లోక్సభ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ షర్మిల నామినేషన్. పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి బాబు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఘనంగా జన్మదిన వేడుకలు. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీష్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అభిమానులు కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రిత్విక్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీష్ చేతుల మీదుగా అభిమానులకు పుచ్చకాయలు పంపిణీ కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పేద ప్రజల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు 74వ పుట్టినరోజు జరుపుకోవడం ఇవాళ అనకాపల్లి జిల్లా ఆఫీసులో మన కార్యకర్తలకి, నాయకులకి ఎంతో ఆనందం కలిగింది. ఈరోజు నెల రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి. ఈ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రధానమంత్రిగా మోడీ గారు అవుతారు. వాళ్ళిద్దరికీ సంధానకర్తగా పవన్ కళ్యాణ్ గారు అవుతారు. రాష్ట్రంలో మార్పు వస్తుంది. ఈ సైకో, ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి జైలుకు పోవడం ఖాయం, లేకపోతే విదేశాలకు పారిపోవడం ఖాయం. మార్పు వచ్చింది. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక 5 సంవత్సరాలు బట్టి బాధపడుతున్నారు. రోడ్డు మీద వచ్చి ఒక్క అవకాశాన్ని మోసం చేసి అందరినీ, రైతుల్ని, కార్మికుల్ని, నిరుద్యోగుల్ని, యువతని, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ అన్ని వర్గాల్ని కేసులు పెట్టించి, తెలుగుదేశం వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టించి ఎన్నో బాధలు పెట్టిన ఈ నరకాసురుడు పోయే రోజుల దగ్గరికి వచ్చాయి. జూన్ 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలుగుదేశం పార్టీ, ఉమ్మడి పార్టీ, బీజేపీ, జనసేన ఐక్యతతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తెలియపరుస్తున్నారు. జగదీష్ గారు ఇక్కడ పార్టీ ఆఫీస్లో, టీడీపీ పార్టీ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు గారి 75th బర్త్డే అని సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆనవాయితీ అంట ప్రతిసారి బాబు గారి బర్త్డేకి పుచ్చకాయలు ఇస్తారని, దాదాపు 200 పుచ్చకాయలు అంటే మనకుండే 175 + 25 ఎంపీ సీట్స్ అన్ని ఫుల్ స్వీప్ కొట్టాలని ఇట్లా ఆనవాయితీ పెట్టుకున్నారేమో. సో అది చేయడం జరిగింది. ఆయన కేక్ కట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ మేము ఆయనకి బర్త్డే గిఫ్ట్ గా ఏమి ఇస్తాం అనుకుంటే, ఇక్కడ ఉండే 7 మా జిల్లాలో మొత్తం 7 మేము క్లీన్ స్వీప్ అయితే ఖచ్చితంగా చేస్తాం. అదే సార్ మీకు బర్త్డే గిఫ్ట్. ఈసారి మీరు బంపర్ మెజారిటీతో మళ్ళీ సీఎం అవుతారు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తారు. దానికి ఇప్పుడు బీజేపీ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు మీకు తోడయ్యారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా మనము మంచి రోజులు మనకు వస్తున్నాయి. థ్యాంక్ యూ. దూరదర్శన్ లోగో రంగును మార్చేశారు. ఆ లోగో రంగును ఎరుపు నుంచి ఆరెంజ్ రంగుకు మార్చారు. కాషాయ రంగులో ఉన్న ఆ లోగోపై వివాదం చెలరేగుతున్నది. దూరదర్శన్కు చెందిన డీడీ న్యూస్ ఇంగ్లీష్ ఛానల్ కొత్త రంగులో ఉన్న లోగోను ప్రమోట్ చేస్తూ వీడియోను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. విలువలు అలాగే ఉన్నాయని, కానీ మేము ఇప్పుడు కొత్త అవతారంలో దర్శనమిస్తున్నామని, గతంలో ఎన్నడూ లేని రీతిలో వార్తా ప్రయాణానికి స్వాగతమని, డీడీ న్యూస్ను కొత్తగా అనుభవించండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. లోగో రంగును మార్చడం పట్ల తృణమూల్ ఎంపీ జవహర్ సిర్చర్ విమర్శలు చేశారు. ఆ లోగో రంగు తగిన విధంగా లేదని అన్నారు. దూరదర్శన్ లోగోను కాషాయంలోకి మార్చడం చాలా బాధగా ఉందని, ఇప్పుడు ఇది ప్రసార భారతి కాదు అని, ప్రచార భారతిగా మారిందని మాజీ సీఈఓ తన పోస్టులో విమర్శించారు. గతంలో ప్రసార భారతి సీఈఓగా సిర్చర్ బాధ్యతలు నిర్వర్తించారు. 2012 నుంచి 2016 వరకు ఆయన డీడీ ఆల్ ఇండియా రేడియోకు సీఈఓగా చేశారు. లోగోకు కొత్త రంగు వేయడం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందని ఆరోపించారు. కడప లోక్సభ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. కడప పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల నామినేషన్ వేశారు. అంతకుముందు ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలతో నివాళులర్పించారు. కడపలోని ఐటీఐ సర్కిల్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లారు. ఉదయం 11 గంటలకు షర్మిల నామినేషన్ దాఖలు చేశారు.
ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తన జీవిత ఆశయమని, దాన్ని తప్పక సాధిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చెప్పారు. అందరినీ మోసం చేసి ఒక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు సీఎం జగన్ అని విమర్శించారు. ఇలాగే కొనసాగితే అంత బానిసలుగా బతికే పరిస్థితి వస్తుందన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. పెద్ద అయిన తర్వాత భర్త ఆధిపత్యం, భర్తలు చెప్పేవాళ్ళు నీకేమీ తెలియదు, నువ్వు వంట చేయి, పిల్లలకు తిండి పెట్టు అని పెద్దవాళ్ళు మీ భర్తలు చెప్పేవాళ్ళు. ముసలి వాళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు మళ్ళా మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళు. అమ్మా నీకేం తెలియదులే, నువ్వు నా కొడుకుని చూసుకో, నేను మొత్తం తిరుగుతాను అని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను ఆలోచించాను, 50% జనాభాలో ఆడబిడ్డలున్నారు. మీరు పని చేయకపోతే, మీకు ఆత్మగౌరవం లేకపోతే ఈ సమాజానికి మంచిది కాదని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే నేను డాక్రా సంఘాలు పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను డాక్రా సంఘాలు పెట్టినప్పుడు చాలా మంది నన్ను ఎగతాళి చేశారు. ఏదో మీ చంద్రన్ ఉన్నాడు, మీకేదో చెప్తున్నాడు, మీరు కూడా సంఖలో బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నారు, ఏమొస్తుందని చెప్పారు. కానీ నేను ఒకే మాట ఇచ్చాను, మీరు ధైర్యంగా ఉండండి, ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి, ముందుకు దూసుకుపోమని. మా ఆడబిడ్డలకు అధికారం ఇచ్చిన పార్టీ, అధికారం ఇచ్చిన వ్యక్తి నేనే, అవునా కాదా? పొదుపు ఉద్యమం నేర్పించారు. రూపాయి మీరు గాని పొదుపు చేస్తే నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. అది కార్పస్ తయారు చేశాం. పసుపు కుంకుమ ద్వారా 10,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వడ్డీ కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చి, మీకందరికీ లోన్స్ ఇప్పించి, మీ ద్వారా డబ్బులు సంపాదించి మీ కుటుంబానికి ఆర్థిక మంత్రిగా ఉండేడుగా, మీ పెత్తనం ఉండేడుగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా ఆలోచించండి. ఇలాంటి 1-2 కాదు, నేను చాలా కార్యక్రమాలు శ్రీకారం చుట్టా. అప్పట్లయితే ఇదే మరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని, మీలో చైతన్యం తీసుకొచ్చేవాడిని. తద్వారా ఈరోజు చూస్తే మహిళలు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక పని చేశాను. ఒక నిర్ణయం జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తుందో ఇక్కడుండే ఆడపిల్లలే సాక్ష్యం. నేను ఆ రోజు ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టారు. నాకు మగపిల్లలు ఒక మాట అడిగారు, సార్ మీరంతా 33% పెట్టారు, మెరిట్లో ఎక్కువ వస్తారు, 2 కలిపితే 60% ఆడబిడ్డలే వస్తారు, మేము 40% కుదించిపోతున్నాం, ఏమంటారంటే నేను మాట చెప్పాను, అయ్యా ఇన్ని రోజులు మీరు బాగా చదువుకున్నారు, మీరే పెత్తనం చేశారు, కొన్ని రోజులు మా హవా ఆడబిడ్డలకు వదిలిపెడదాం, ఆడబిడ్డలు చేయగలుగుతారని చెప్పి 33% ఉద్యోగాల్లో, 33% కాలేజ్ సీట్లలో రిజర్వేషన్లు పెట్టానా లేదా? అది పెడితే ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఒకప్పుడు వరకట్నం ఉండేది, ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు పెద్ద సమస్య, ఎంత డబ్బులు ఇవ్వాలో తెలియదు. ఈ రోజు నేను చెప్తున్నా, నేను ఒక్క నిర్ణయం తీసుకుంటే రివర్స్ కట్నం వచ్చింది. మా ఆడబిడ్డలు మగబిడ్డల దగ్గర డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు మీ తల్లిదండ్రులు. అవునా కాదా ఒక్కసారి గుర్తు చేసుకోండి. అవునంటే చేలిపైకెత్తండి. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో కార్మికులపై పని భారం తగ్గించాలని, కార్మికుల సంఖ్యను వెంటనే పెంచాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ బలరాం, ఏ గణేష్లు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ని కోరారు. శనివారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్లు కలిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్
విస్తరణ పరిధి పెరిగిందని, దానికి తగినట్లుగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచాలని పలుమార్లు అధికారులను కోరడం జరిగిందని అన్నారు. పెరుగుతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచకపోవడంతో ఉన్న కార్మికులపైనే విపరీతంగా పనిభారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పనిముట్లు లేకపోవడం వల్ల కార్మికులపై పనిభారం పడి ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె సూరయ్య, శ్రీకాకుళం పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు మోహన్ శంకర్, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నాయకుడు బగ్గు రమణమూర్తి శనివారం నామినేషన్ వేశారు. భారీ అశేష జనవాహిని నడుమ ఆయన ఈ నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 8 గంటలకు రమణమూర్తి తన స్వగ్రామం పోలాకి మండలం మబ్బుగాంలో బయలుదేరగా ర్యాలీగా నరసన్నపేటకు బయలుదేరారు. ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు బీజేపీ జనసేన నాయకులతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ తన నామినేషన్ ర్యాలీకి స్వచ్ఛందంగా హాజరైన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనతో పాటు ఎంపీగా పోటీ చేస్తున్న కింజారపు రామ్మోహన్ నాయుడుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ శుభ సందర్భంలో ఇవాళ అతనికి మేమంతా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పుట్టినరోజునే నా నామినేషన్ డేటు పడ్డం కలిపి అదొక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ నరసన్నపేట సీట్ని మా నరసన్నపేట ప్రజానీకం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నన్ను గెలిపించి కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవేళ ఇది ఒక శుభ సన్నివేశం. మా నాయకుడు పుట్టినరోజు అవ్వడం, నేను నామినేషన్ వేయడం, ఈ సందర్భంగా జరిగే ఈ కార్యక్రమం భవిష్యత్తులో కలిపి అదొక జ్ఞాపకం. అలాగే ఇవాళ చూస్తుంటారు ర్యాలీ, ఇది నభూతో భవిష్యత్తు జన తరంగానే వచ్చింది. అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీద ఉండే విశ్వాసం. ఈ సైకోని రాష్ట్రం నుంచి పారదోలాలంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలని ప్రజల ఆకాంక్ష. అలాగే దేశంలో ఎన్డీఏ మన ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలనే ఆలోచనతో ఈవేళ ప్రజలు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే రెండు దగ్గరలా అవతల సెంట్రల్లో కలిపి అధికారంలో ఉండాలి, స్టేట్లో ఉండాలి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళిపోయింది. ఈవేళ అప్పులు అంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే 3,60,000 కోట్లు ఉండే 40 అంటే స్వతంత్రం వచ్చిన రాష్ట్రం ఏర్పడి నుంచి 3,60,000 కోట్లు రుణభారం ఉంటే ఈవేళ ఈ 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు రుణం చేసినాడు. అంటే అతను ఏం సమాధానం చెప్తాడు? బటన్ నొక్కిన అన్నాడు. ఏ బటన్ ఎక్కడికి వెళ్ళింది? ఈ రాష్ట్ర ఆదాయం ఏటైంది? ఈ రుణాలు ఏటైనాయి? అభివృద్ధి ఎక్కడ ఉంది? వాటికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రెసిడెంట్ శాసనసభ్యుడిగా ఉంటూ ఈవేళ నాతో మరి వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కృష్ణదాస్ గారు కలిపి ఈ 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేసినారు ఈ నియోజకవర్గానికి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. లేకపోతే శ్రీముఖలింగం దగ్గర ఉండే మంచినీటి పథకాన్ని పూర్తి చేశారా? లేకపోతే సారిహొండం మన ఒంటి మండలం మధ్యలో ఉండే బ్రిడ్జి పూర్తి చేశారా? మీరు ఏమిటి పూర్తి చేశారు? ఈవేళ మేము ధైర్యంగా చెప్పుకోవడానికి ఉన్నాయి. నరసన్నపేట గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తి చేసి కొత్తది మంజూరు చేయించాం. నీటి తాలూకా ఆఫీస్ పూర్తి చేస్తాం, ఎండిఓ ఆఫీస్ పూర్తి చేసాం. ఎన్నో చెప్పుకొని అయితే చాలా కార్యక్రమాలు ఇక్కడ చేసినాం. ఇవాళ మీరు పూర్తిగా మీ పార్టీ కానీ మీరు కానీ వైఫల్యం చెందారు. ఈ ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
చంద్రబాబు లక్ష్య సాధనకు శ్రేణులు పునరంకితం కావాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గొండు శంకర్ హాజరయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందోత్సాహాల నడుమ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత అన్న ఎన్టీఆర్ ఆశయాలకు ముందుకు తీసుకువెళ్తూ పార్టీ లక్ష్యాలను చేరుకునేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనుకబడిందని, ఈ క్రమంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఎన్నికల ముందు వచ్చిన ఈ పుట్టినరోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్తూ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, నగర, గ్రామీణ టీడీపీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వర్గాల కోసం ప్రజలే దేవుళ్ళు, సమాజంలో దేవాలయాల పేరుతో పార్టీ స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచ స్థాయిలో నిలబెట్టి రాజకీయ చైతన్యం కల్పించి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం మన ఆలయంలోనే. ఆ తదనంతరం కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలో మన ఖ్యాతిని, తెలుగువారి యొక్క ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టి బిలియన్స్ వంటి మహానుభావులను కూడా మన రాష్ట్రానికి తెప్పించి ఐటీకి డెవలప్మెంట్ చేసి ఎంతో మంది ఉపాధి అవకాశాలు ఐటీ రంగంలో అగ్రవర్ణంగా కల్పించడం జరిగింది. అదే కొనసాగింపుగా మన లోకేష్ గారు కూడా ఈరోజు పాదయాత్ర చేసి కష్ట సుఖాలు తెలుసుకొని ఆ రోజు ఏదైతే ఎన్టీ రామారావు గారు ఎవరికి అవకాశం ఇచ్చి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా మళ్ళీ ఎవరికి ఒకసారి 40% ఇస్తామని పార్టీ బాధింపు నిర్ణయాలకు నాకు అవకాశం రావడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున పార్టీకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రేపు ఈ రాబోయే ఎన్నికల్లో ఎంపీ రామన్న గారికి ముచ్చటగా 3వసారి, అలాగే నాకు ఎమ్మెల్యేగా మీ అందరూ కూడా సహకరించి కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి మనందరూ గిఫ్ట్గా ఇద్దామని మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇప్పుడు అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు అప్పుడు మొదలుపెట్టాం. ఈరోజు 366వ రోజు దిగ్విజయంగా జరుగుతుంది. ఏదైతే ఆయన మానసిక అన్నా క్యాంటీన్ ఉందో ఆయనకి ఇష్టమైన ఆ రోజు పెట్టాం. అందులో స్పందన వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మరింత మేలు చేకూరుతుందని ఇచ్చాపురం ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ బెందాలం అశోక్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం కూటమి అభ్యర్థి బెందాలం అశోక్ సోంపేటం, చిన్న పొందర వీధి, దగ్గు చెరువుగట్ట వీధి, మహదేవ్పేట, కొండ వీధి, మంగళ వీధుల్లో జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజుతో కలిసి ఈ ప్రచారంలో ప్రజలు అశోక్కు హారతులు ఇచ్చి తిలకాలు దిద్దారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్నది ఎన్డీఏ ప్రభుత్వమేనని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అశోక్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తనను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కించారపు రామ్మోహన్ నాయుడును సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన జాతరను తలపించేలా ఎంజీఆర్ నామినేషన్ ర్యాలీ కొనసాగింది. పాతపట్నం జన ప్రభంజనం నడుమ ఆయన నామినేషన్ వేశారు. మామిడి గోవిందరావు సత్తా చాటారు. కూటమి అభ్యర్థి ఎన్టీఆర్ నామినేషన్ కోలాహలంగా సాగింది. వేలాది మందితో పాతపట్నం నియోజకవర్గ కేంద్రం కిక్కిరిసిపోయింది. దాదాపు 5 కిలోమీటర్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. భారీ ర్యాలీతో పాతపట్నం పసుపుమయమైంది. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ జైత్ర యాత్రలాగా సాగింది. పాతపట్నం జనంతో హోరెత్తాయి.
మండుటెండలు సైతం కార్యకర్తలు అభిమానులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీ కొనసాగింది. ర్యాలీకి అడుగడుగునా నియోజకవర్గ ప్రజలు సంఘీభావం తెలిపారు. యువతీ యువకులు వృద్ధులు సైతం డ్యాన్సులు వేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నామినేషన్ ర్యాలీకి అడుగడుగునా మహిళలు నీరాజనాలు పడ్డారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వేల సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై జెండాలు పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు. అభ్యర్థి మామిడి గోవిందరావుకు సంఘీభావంగా 5 మండలాల ముఖ్య నేతలు, సర్పంచ్, ఎంపీటీసీలు, 3 పార్టీల కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:45 రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ పత్రాలతో కూటమి నేతలు ఆలయంలో పూజలు నిర్వహించగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఎన్నెన్ని హామీలు ఇచ్చారు. గిరిమండలంలో ఉన్నటువంటి నిర్వాసితులకు కావచ్చు, పాతపట్నం ప్రజలకి కావచ్చు, మిలియాపుట్టి గిరిజనులకు కావచ్చు, కొత్తూరు ప్రజలకు కావచ్చు, ఎల్లనపేట మండలంలో కావచ్చు, హామీలు ఇవ్వడంలో మాత్రం చిట్టా ఇప్పితే అసలు తరగనటువంటి చిట్టా, పనులు చేసినటువంటి చిట్టా ఇప్పితే ఒక్క పేజీ కూడా ఈ రోజు నింపలేని పరిస్థితి ఉంది. కాబట్టి మన పాతపట్నం నియోజకవర్గం మళ్ళీ మనం అందరం కూడా అభివృద్ధి చేసుకోవాలంటే మా గోవిందరావుకి అలాగే నాకు మీరందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి గెలిపించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నో ఆశలు ఉన్నాయి పాతపట్నం వైపు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీ అందరికీ కూడా ఒక సైనికుల్లాగా నిలబడి కష్టపడతాం. ఈ ప్రాంతానికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాషాయ రంగులో దూరదర్శన్ లోగో వివాదం రేపుతున్న కొత్త కలర్. కడప లోక్సభ అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ షర్మిల నామినేషన్. పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.